బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. వివాహం చేసుకోమంటున్నాడు, సంతానం కనమంటున్నాడు. ఆ సంతానాన్ని ఏం చేసుకోవాలో తెలియదు. అదంతా ఆయన పనేమో, ఆయన పని మన చేత ఎందుకు చేయిస్తున్నాడు అని వీళ్ళు తర్కించుకుంటున్నారు. ఈ బ్రహ్మ మానస పుత్రులు వీళ్ళంతా. నారదుడి యొక్క అభిప్రాయం కూడా అట్లానే ఉంది. అయితే నారదుడు మాత్రం ఇతరుల్లాగా కాక అక్కడి నుంచి బయటపడ్డాడు. బయటపడ్డాడంటే ఏంటి? తన అభిప్రాయం చెప్పాడు. బయటకు వెళ్ళిపోయాడని కాదు. ఏమంటున్నాడు నారదుడు? తండ్రి, నీవు ఇప్పుడే కదా నాకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించావు. ఆ విష్ణు పదం ఎక్కడ ఉంది? అది నీకు కూడా అందనంత దూరంలో ఎక్కడో ఉంది అంటున్నావు. ఆ విష్ణు పదం ఏముందో, ఎక్కడ ఉందో దాన్ని దర్శిద్దామనేటువంటి ఒక ఆకాంక్ష నాలో కలిగింది. ఈ అష్టాక్షరి జపం నేను చేసుకుంటూ ఇది చూపించినటువంటి మార్గంలో వెళ్ళిపోతా. నాకు అన్నయ్య గారులు ఉన్నారు, సనకాది ఋషులు అన్నయ్యలు. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళనేమి అనలేదు కదా నువ్వు. వాళ్ళు బ్రహ్మదేవుడికి నమస్కరించి వెళ్ళిపోయారు, వాళ్ళు యోగులుగా. నేను కూడా అట్లాగే వెళ్ళిపోతాను. నేను మాత్రం మీరు చెప్పినట్లుగా వివాహం మాత్రం చేసుకోను అని నిష్కర్షగా చెప్పాడు నారదుడు. బ్రహ్మ కోపం వచ్చింది. నారదా, ఏమిటి నువ్వు మాట్లాడేది? నేను నిన్ను సృష్టించాను, నీకు ఆజ్ఞిస్తే నువ్వు కాదంటావా? వీళ్ళందరూ మౌనంగా ఉన్నారు, జాగ్రత్త, నిన్ను శిక్షించగలను అన్నాడు. నారదుడు అన్నాడు, తండ్రి, సారహీనమైనటువంటి ఘోరమైనటువంటి దుఃఖాల పాలు చేసే సంసారం అనేటువంటి సముద్రంలో నన్ను పడేస్తావా? అంటే నీ ఆజ్ఞాపాలన అంటే అదేనా? కొడుకుని సంసారం అనేటువంటి సముద్రంలో పడేయటమేనా? నేను అలా మీరు చెప్పినట్టు సంసారంలో పడకపోతే నన్ను శిక్షిస్తాను అంటున్నావు. అసలు సంసారంలో పడేసేదానికంటే శిక్ష ఘోరమైంది ఇంకేదన్నా ఉంటుందా? కాబట్టి నువ్వు ఇంతకంటే ఇంకా నన్ను ఘోరంగా ఎలా శిక్షించగలవో నేను చూస్తా అన్నాడు నారదుడు. అంటే సంసారం అనేది పెద్ద దుఃఖం, అంతకంటే మించినది ఇంకా ఏమీ లేదు అంటున్నాడు నారదుడు. తండ్రి, ఇక మీ ఇష్టం, నన్ను శాపంతో దగ్ధం చేసినా ఏం చేసినా చెయ్యి, నాకు సంతోషమే అన్నాడు. బ్రహ్మ కోపం వచ్చింది. నువ్వు అవిధేయుడుగా ఉన్నావు, దీనికి నేను అంగీకరించను. పోని నిన్ను కూడా సనకాది ఋషుల వలె వదిలేస్తే నా కార్యం ఎట్లా నెరవేరుతుంది? ఇక్కడ ఏంటి బ్రహ్మదేవుడి కార్యం? సృష్టిని పెంచటం. ఇప్పుడు నీలో ఉండే వైరాగ్య ప్రవృత్తిని నేను తీసేస్తాను. నీలో అవిద్య ప్రవేశపెడతాను, అది నా చేతిలోనే ఉంది అని నారదుల్లో అవిద్యను ప్రవేశపెట్టాడు. సంగీతం ఒకటి తీసుకున్నావు కదా, ఈ విద్యను గంధర్వులందరూ కూడా భవిష్యత్తులో వాళ్ళ యొక్క వృత్తిగా తీసుకుంటారు. నువ్వు ఒక్కడవే సంగీత విద్వాంసుడివి అనుకుంటున్నావేమో, అది చల్లదు. సంగీతం, నాట్యం మొదలైనవి గంధర్వులకు విద్యలు అవుతాయి. గంధర్వలోకంలో వాళ్ళకి అదే వృత్తి అవుతుంది, ప్రవృత్తి అవుతుంది. వాటిని ఆశ్రయించుకొని వాడు ఈశ్వరార్చన చేస్తారు.
ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు, సుఖంగా ఉంటారు. ఈశ్వరుడి యొక్క ఆరాధన చేసినటువంటి వాళ్ళకి భక్తి, జ్ఞానము, అంతర్ముఖత్వం ఉండదు. చూసారా, గంధర్వులకి ఈశ్వరుడు ఆరాధన చేసినా కూడా భక్తి గాని, జ్ఞానం గాని, అంతర్ముఖంలోకి వెళ్ళిపోవటం గాని ఉండదు. కేవలం సంగీతం ద్వారానే ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తారు. వాళ్లలాగే నీ తత్వజ్ఞానాన్ని కూడా నువ్వు విస్మరించి నువ్వు కూడా గంధర్వుడవై, స్త్రీలోలుడవై అప్పుడు నా సంకల్పం నెరవేరుస్తావు అన్నాడు. బ్రహ్మ యొక్క సంకల్పం ఏంటి? సంతానాన్ని కంటాం. అప్పుడు నారదుడు అన్నాడు, తండ్రి, విష్ణువు జగత్పూజ్యుడని ఇంతకు ముందే చెప్పావు నువ్వు నాకు. ఆయన పరమ జ్ఞాన స్వరూపుడు అన్నావు. ఆ విష్ణుమూర్తిని ఆశ్రయిస్తే జ్ఞానం కలుగుతుందని కూడా చెప్పావు. ఆ కారణం వల్ల ఆయన పూజ్యుడు అన్నావు. నువ్వు అడిగింది నేను కాదు అంటే నాకు అవిద్యనిచ్చి నన్ను శాపోపహతుణ్ణి చేశావు. మరి జ్ఞానప్రదాత అయినటువంటి విష్ణువు పూజ్యుడైతే నీవు జగత్పూజ్యుడివి కాదు అన్నమాటే కదా. అందువల్ల తండ్రి, నీకు భూలోకంలో గాని మరెక్కడ గాని పూజ ఉండదు అన్నాడు. ఓహో, మొదట నారదుడే శపించాడు ఇది. ఆ తర్వాత శంకరుడు కూడా అగ్నిలింగం పుట్టినప్పుడు శపించాడు, దొంగ సాక్ష్యాలు పెట్టినందుకు. కాబట్టే నేను ఇలా అంటున్నాను నిన్ను, తండ్రి, ఇప్పుడు నీ దగ్గర నేను ఒక సంకల్పం చేస్తున్నాను. నీ ముఖతః ఇవ్వబడింది కాబట్టి అష్టాక్షరి మంత్రోపదేశం అప్రతిహితమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. నేను ఏ గంధర్వ జన్మ ఎత్తినా, స్త్రీ జన్మ ఎత్తినా, పశు జన్మ ఎత్తినా ఆ హరిభక్తి, ఆ అష్టాక్షరి మంత్ర వైభవం నన్ను విడవకుండుగాక అన్నాడు. ఆహా అని ఒక శాసనం చేసుకున్నాడు నారదుడు. తండ్రి సమక్షంలో శాసనం చేశాడు. అటువంటి మహత్తర శక్తి సంపన్నుడు నారద మహర్షి. అతడి యొక్క సంకల్పం అవక్రం. బ్రహ్మ వైవర్త పురాణంలో జరిగినటువంటి కథ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది 8వ అధ్యాయంలో ఉంది, బ్రహ్మ వైవర్త పురాణంలో. ఇక బ్రహ్మ దగ్గర సెలవు తీసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నారద మహర్షి. బ్రహ్మశాపం అప్రతిహతం కాబట్టి గంధర్వుడై పుట్టాలి కదా. మరి అప్పటికే గంధర్వలోకం అనేది ఒకటి ఉంది, దానికి ఒక రాజు ఉన్నాడు. అప్పటికే ఈ ప్రపంచంలో ఉన్న జీవులందరిలో కూడా పుత్ర సంతాన వ్యామోహం అనేది వ్యాపించింది. అంటే సంతానం కనాలి, పెళ్లి కాగానే పిల్లలు పుట్టాలి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిస్తే ఇంకా పిల్లలు పుట్టలేదా అని అడుగుతుంటారు కదా సహజంగా. ఈ గంధర్వలోకపు రాజుకి అన్ని సంపదలున్నాయి, కానీ పుత్రులు లేరు. ఆయన తన గురువు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడు అంటే, ఓ గురుదేవా, నాకు ఇంతకాలం జరిగిన వివాహమై పుత్ర సంతానం లేదు. ముద్దు ముద్దు మాటలు పలికే ఒక చిన్నారి పుత్రుణ్ణి నాకు ప్రసాదించు స్వామి అని ప్రార్థించాడు. అయితే ఇక్కడ సంసారం అనేది ఒక విషవృక్షం అంటారు. విషవృక్షం, అందులో 2 స్వాదు ఫలాలు ఉంటాయి అంటారు పెద్దలు. అంటే ఆస్వాదించ తగినటువంటి పండ్లు 2 ఉంటాయి అన్నారు. మనకు కొంచెం ఆశ్చర్యం, చెట్టేమన్నా విషవృక్షం అంటున్నారు, అటువంటి చెట్టుకి మధురమైనటువంటి పండ్లు ఎలా కాస్తాయి అంటే, ఆ మధురమైన ఫలాలు గనక లేకపోతే ఆ విషవృక్షాన్ని అందరూ నరికి అవతల బారేసి వెళ్ళిపోతారు. దాంట్లో కూడా 1, 2 రుచికరమైనటువంటి పండ్లు దొరుకుతున్నాయి కాబట్టే ఆ చెట్టుని ఆశ్రయించి అది ఎంత విషవృక్షమైనా దాన్ని విడిచిపెట్టరు. ఆ స్వాదు ఫలాలు 2
ఏమిటి అంటే అనుకూలమైనటువంటి దాంపత్యం. దాంపత్యం ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది? అనుకూలవతి అయినటువంటి భార్య లభించినప్పుడు మాత్రమే. అవునా? అది మొదటి స్వాదు ఫలం. ఇక రెండో స్వాదు ఫలం ఏంటి? పుత్ర దర్శనం. అంటే ఒక సుపుత్రుడు పుట్టటం. వాటి కోసమే ఆశిస్తారు ఎవరైనా. సంతానం కోసమే సంసారంలోకి ప్రవేశిస్తారు. హరిశ్చంద్రుడు కూడా చెప్తాడు, అరయన్ వంశము నిల్పనే కథ వివాహంబు అట్టి వైవాహిక స్ఫురణం ఇప్పటికి ఎన్నడో గడిచే సత్పుత్రుండును పుట్టెన్ అని అంటాడు. కాబట్టి వంశం నిలబడాలి అంటే వివాహం కావాలి. ధర్మపత్నిలో సంతానాన్ని పొందాలి అని వశిష్ఠ మహర్షి బోధించాడు. ఇక్కడ ఆ గంధర్వ రాజుకి మంచి భార్య ఉంది, ఐశ్వర్యం ఉన్నది, కానీ పుత్రుడు లేడు అని వశిష్ఠుడిని ప్రార్థిస్తే వశిష్ఠుడు అన్నాడు, నాయన గంధర్వరాజా, నీ కోరిక సిద్ధించడానికి ఒక ఉపదేశం చేస్తా. దీన్ని కవచ స్తోత్ర సహితంగా నేను ఉపదేశిస్తా. భక్తితో భూలోకంలో పుష్కర తీర్థ పుణ్య ప్రదేశంలో, రాజస్థాన్లో ఉంది పుష్కర తీర్థం. నువ్వు శంకరుని గురించి తపస్సు చేయి. ఆయన అనుగ్రహం గనక నీకు కలిగిందా, వెంటనే నీకు పుత్రోదయం జరుగుతుంది. సృష్టిలో ఇది వేరే ఇంకెవ్వరూ నీకు ఇవ్వలేరు, శంకరుడు మాత్రమే. కృష్ణ భగవానుడు కూడా తనకి సంతానం కలగటం కోసం ఉపమన్యు మహర్షి దగ్గర పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొంది హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తే ఆయనకున్న ప్రతి భార్య యందు 10 మంది పుత్రులు పుట్టారు. అది మనకి భాగవతం చెబుతుంది. అందుకని గురూపదేశం పొంది ఆ గంధర్వరాజు భూలోకానికి వచ్చాడు. 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన చేసిన తపస్సుకి, ఆ మంత్ర ఉచ్చారణకి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. విష్ణు భక్తుడైనటువంటి నీ కొడుకు ఒకడు పుడతాడని దీవించాడు. విష్ణు భక్తుడు గురువు గారు చెప్పినటువంటి మార్గం ఫలించింది అని ఆనందపడి ఈ గంధర్వ దంపతులు వచ్చి గురు పూజ చేసుకున్నారు. వశిష్ఠుడిని పూజించారు. కొంతకాలానికి ఆమె గర్భం ధరించి ఒక పుత్రుణ్ణి కంది 10వ మాసంలో. వశిష్ఠ మహర్షి ఆ పిల్లవాడికి జాతక సంస్కారాలన్నీ చేసి ఉపపర్వణుడు అని పేరు పెట్టాడు. ఉపపర్వణుడు. అంతేకాకుండా ఆ పిల్లవాడికి శ్రీహరి మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. అంటే నారదుడే ఆ గంధర్వరాజుకి కొడుకుగా పుట్టాడు. అతడు గంధర్వులో పుట్టడానికి కారణం ఏమిటి? సంగీత విద్య. మరి ఆ ఉపపర్వణుడిగా పుట్టినటువంటి నారదుడు ఆ తర్వాత ఏం చేశాడు అనే విషయాలు మనం తెలుసుకోవాలి అంటే 23.5 గంటల సేపు ఆగక తప్పదు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో మనం మిగిలినటువంటి కథని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే చేయండి దయచేసి. ప్రవచనం నచ్చితే మీ బంధుమిత్రులకు పంచండి. దయచేసి అందరూ లింక్ని ఓపెన్ చేయండి, వినండి, వీక్షించండి అని మిమ్మల్ని మరొక్కసారి నేను ప్రార్థన చేస్తూ మీ దగ్గర సెలవు పుచ్చుకునేమి ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. చరిత్ర
వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.